రేపే సంవత్సరంలో వచ్చే చివరి ఏకాదశి అత్యంత శక్తివంతమైన పాప విమోచన ఏకాదశి. హిందూ ధర్మంలో పాప విమోచన ఏకాదశి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం పాప విమోచన ఏకాదశి ఏప్రిల్ 5, 2024 వస్తుంది. పాప విమోచని 2 పదాలను కలిగి ఉంటుంది. పాప అంటే పాపం మరియు మోచని అంటే తొలగింపు. పాప విమోచన ఏకాదశిని ఆచరించేవారు వ్యక్తిగత మరియు ప్రస్తుత పాపాల నుండి విముక్తి పొందుతారట. పవిత్రమైన పాప విమోచన ఏకాదశి రోజున భక్తులు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. పాపమోచని ఏకాదశి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి 5 ఏప్రిల్ 2024 వస్తుంది. పాపమోచని 2 పదాలు కలిగి ఉంటుంది. పాప్ అంటే పాపం మరియు మోచని అంటే తొలగింపు. పాపమోచని ఏకాదశిని ఆచరించే వ్యక్తిగత మరియు ప్రస్తుత పాపాల నుండి విముక్తి పొందుతారు. పవిత్రమైన పాపమోచని ఏకాదశి రోజున భక్తులు విష్ణువును పూజిస్తారు మరియు ప్రార్థనలు చేస్తారు. ఈ రోజున ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసుకొని అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. విష్ణుమూర్తి చిత్రపటానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఈ విష్ణుమూర్తి చిత్రపటాన్ని పసుపు రంగు వస్త్రంపై ఇంటికి తూర్పు వైపున ఉంచాలి. తూర్పు ముఖంగా పూజ చేయాలి. పూజ చేసే వ్యక్తి పసుపు రంగు దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. పసుపు రంగు పూలు సమర్పించాలి. విష్ణువుకు ధూపం, దీపం, చందనం, పండ్లు, పువ్వులు మరియు ఇతర నైవేద్యాలు కూడా సమర్పించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించాలి. ఈ విధంగా విష్ణువుకి పూజ చేయడం ద్వారా మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరడంతో పాటు త్వరలోనే మీ సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. అలాగే ఈరోజు పాప విమోచని ఏకాదశి నాడు ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువును ప్రసన్నం చేసుకోవచ్చు మరియు అతను తన భక్తులను అనుగ్రహిస్తాడని నమ్ముతారు. ఈ ఏకాదశి రోజున విష్ణు ఆలయాన్ని సందర్శించి దీపాలు వెలిగించడం ద్వారా మీ సమస్యలు తీరిపోతాయి. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువును ప్రసన్నం చేసుకోవచ్చు మరియు అతను తన భక్తులను తప్పకుండా అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున విష్ణువు ఆలయాన్ని సందర్శించి దీపాలు వెలిగించడం ద్వారా మీ సమస్యలు తీరిపోయి విష్ణువు అనుగ్రహం తప్పకుండా పొందుతారు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పించడం కూడా చాలా శ్రేయస్కరం. మరోవైపు ఏకాదశి తిథి రోజున తులసి చెట్టు నుండి తెంపడం కూడా నిషిద్ధం. కాబట్టి మీరు ఏకాదశి ముందు రోజు తులసి ఆకులను తెంపి ఇంట్లో పెట్టుకోండి. మరుసటి రోజు పూజలో ఈ తులసి ఆకులను పూజలో ఉపయోగించుకోవచ్చు. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. జీవితంలో ఆనందం, అదృష్టం కోసం ఈ రోజున స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి. ఈ జ్యోతిష పరిహారాన్ని పాటించడం ద్వారా వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే హిందూ మత విశ్వాసం ప్రకారం శ్రీ మహావిష్ణువు అరటి చెట్టుపై నివసిస్తారని నమ్మకం. కాబట్టి ఈ రోజున అరటి చెట్టును పూజిస్తే జీవితంలో వచ్చే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి సకల సిరి సంపదలు, సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి పసుపు రంగు బట్టలు, అలాగే పసుపు రంగు పండ్లు, శనగపప్పులు, పసుపు మొదలైన వాటిని దానం చేస్తే మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థిక ఇబ్బందులు తొలగకుండా కష్టపడుతుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శ్రీ మహావిష్ణువుతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని చేయండి. ఏకాదశి రోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీనితో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ
తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఏకాదశి రోజు విష్ణువును పూజించేటప్పుడు పసుపు రంగు పువ్వులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు అనేవి తప్పకుండా తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువుతో పాటు తల్లి లక్ష్మి కూడా రావ చెట్టులో నివసిస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున రావ చెట్టుకు నీరు సమర్పించండి. ధనలాభం కోసం ఏకాదశి రోజు శుభ్రమైన తమలపాకును తీసుకుని కుంకుమతో శ్రీ అని రాసి ఈ తమలపాకును శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద భక్తితో సమర్పించండి. మరుసటి రోజు డబ్బు ఉంచిన స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. హిందూ పురాణాలలో ఒకటైన పద్మ పురాణంలో పాపమోచని ఏకాదశి కథ ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం వైదిష అనే రాజ్యాన్ని పాలించే మాందాత అనే రాజు ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని అనుసరించే నీతిమంతుడు మరియు న్యాయమైన రాజు. ఒకరోజు రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఏళ్ల తరబడి వర్షాలు లేవు. రాజ్యంలోని ప్రజలు నీరు మరియు ఆహార కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు. రాజు వర్షం కురిపించడానికి తన సాయశక్తులా ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు. ఒకరోజు రాజు మహర్షిని సందర్శించి జరిగిన విషయాన్ని చెబుతాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్తాడు. కరువు తన పూర్వీకుల పాపాల వల్ల వచ్చిందని చెప్పాడు. హిందువులు చైత్రమాసంలో వృద్ధి చెందుతున్న చంద్రుని 11వ రోజున వచ్చే పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలని మరియు విష్ణువును పూజించాలని మహర్షి రాజుకు సలహా ఇచ్చాడు. రాజు ఆ మహర్షి సలహాను పాటించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరించాడు. అతను రోజంతా ప్రార్థన మరియు ధ్యానంలో గడిపాడు మరియు సాయంత్రం అతను పండ్లు మాత్రమే తింటూ ఉపవాసాన్ని విరమించాడు. మరుసటి రోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ భారీ వర్షం కురిసింది మరియు రాజ్యం సమృద్ధిగా ఆశీర్వదించబడింది. శ్రీ మహావిష్ణువు పట్ల రాజుకు ఉన్న భక్తికి రాజ్యంలోని ప్రజలు సంతోషించారు మరియు కృతజ్ఞతతో ఉన్నారు. అప్పటి నుండి పాపాలను పోగొట్టుకోవడానికి మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ప్రతి సంవత్సరం పాపమోచని ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మోక్షం మరియు మోక్ష ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.